అనుకోకుండా ఖరీదైన వస్తువులు దొరికి రాత్రికి రాత్రి లక్షాధికారులుగా మారిన పిల్లలు. నెంబర్ 1, 1995 లో 3 సంవత్సరాల పిల్లవాడు టీవీలో డైనోసార్ సినిమా చూస్తున్నాడు. సినిమా చూశాక నాన్నతో ఇలా అన్నాడు, నాన్న, నేను బురదలో ఆడుకుంటున్నప్పుడు నాకు డైనోసార్ గుడ్డు దొరికింది. కానీ అతని తండ్రి గుడ్డు ఆకారపు రాయి దొరికి ఉండవచ్చని భావించారు. అతను ఆ రాయిని చూసినప్పుడు అది రాయి కాదు, వాస్తవానికి గుడ్డు, అది కూడా డైనోసార్ది. దానిని పరిశీలించినప్పుడు ఈ గుడ్డు 150 మిలియన్ సంవత్సరాల వయస్సు కలదని తేలింది. మీ చిన్నతనంలో మీరు కూడా ఇలాంటి అన్వేషణలు చేసి ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 2, 2009లో మెటల్ డిటెక్టింగ్ ట్రిప్ సమయంలో 4 ఏళ్ల జేమ్స్ తన తండ్రిని మెటల్ డిటెక్టర్ ని నడపమని అడిగాడు. జేమ్స్ తండ్రి తన 15 ఏళ్లలో ఎప్పుడు విలువైన వస్తువుల్ని కనుగొనలేదు. కానీ అతను మెటల్ డిటెక్టర్ ని జేమ్స్ కి ఇచ్చిన వెంటనే 2 నిమిషాల్లో ఆ డిటెక్టర్ నుండి బిగ్గర్ గా సౌండ్స్ రావడం మొదలైంది. జేమ్స్ తండ్రి ఏదో చెత్త ఉండవచ్చని మొదట అనుకున్నాడు. కానీ అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు వారు బంగారంతో చేసిన చాలా పాతదైన నెక్లెస్ ను కనుగొన్నారు. దీని విలువ $4 మిలియన్.